ఈరోజు ఆదోనిలో నన్ను కౌడల్పేటకు సంబంధించిన మజీదే ఇమాం ఖాసిం ఒక మసీదుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు వచ్చి నన్ను కలిశారు. ఆదోనిలో ఉన్నటువంటి ఈ మసీదు ఏదైతే ఉందో మజీదే ఇమాం ఖాసిం మసీద్ని గత 23 సంవత్సరాలుగా ఒక అతను చెవిటి ఇస్మాయిల్ అనే అతను ఆక్రమించుకున్నాడు. అతనికి ఏమాత్రం సంబంధం లేకుండా కూడా నాదే మొత్తం ఈ ప్రాంతం అంతా అని అక్కడ డబ్బులు వసూలు చేయడం అయితేనేమి, అక్కడ 6 షాపులు ఉన్నాయి దానికి సంబంధించిన, ఆ మసీదుకి సంబంధించిన ఆదాయం ఎవరు పెద్దవాళ్ళు ఇచ్చి ఉంటారు, కట్టి ఉంటారు. దానికి సంబంధించినటువంటి డబ్బులు బాడుగలు తీసేసుకోవడం కానీ, వీళ్ళని భయభ్రాంతులను చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అని చెప్పారు. సో ఈ షాకిర్ హుసేన్ కానీ లేదా మహబూబ్ బాషా కానీ వీళ్ళు అక్కడకు మసీదుకు ప్రార్థన కోసం వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే దాని దాతలు ఉంటారో వీళ్ళందరినీ కలిసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకున్నారు. కొత్త కమిటీని ఫామ్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా అతను దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు, చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. ఇతని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా ఫిబ్రవరి 8వ తారీఖున 2025 ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలోనూ ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యి ఉంది చెవిటి ఇస్మాయిల్ అనే పేరు మీద, వీళ్ళని కాపాడమని చెప్పి. మళ్ళీ అతను వచ్చి మా మసీదుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రక్షణ కావాలని నన్ను కలుగుతాను. ఒకటి మాత్రం చెప్తాను, ఆదోనిలో ఎవడైనా సరే నేను గూండా రౌడీ అని ఎవడన్నా బెదిరించాలని చూస్తే వాడికి నూకలు చెల్లినట్టే, ఏం మొహమాట పడేది ఏం లేదు. చట్టబద్ధంగా ఎవరంటే వాళ్ళు ఆ పని చేసుకోవాలి. వీళ్ళేదో పాపం మసీదును కాపాడతామంటున్నారు, కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా సంతకాలు పెట్టి వీళ్ళని కమిటీ సభ్యులుగా పెట్టుకున్నారు. చేతనైతే ఆ మసీదుని బాగు చేయాలి, మసీదులోకి వచ్చేటువంటి భక్తుల సౌకర్యాలు పెంచాల, ఆ షాపులో ఉన్న రెంట్ తీసుకొని భక్తులకి ఏదైనా అవసరాలు తీర్చాలా. ఆదోనిలో ముస్లిమ్స్ పేదవాళ్ళు, పాపం వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. నేనే చూస్తా ఉన్నా, అయ్యో ఏమిట్రా ఈ కష్టము అనుకునేంత పేదవాళ్ళు వాళ్ళు. ఆ పేదవాళ్ళ కష్టాన్ని తీర్చాలి. అంతేగాని ఒక్కొక్కరు ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ మసీదుల దగ్గర మొన్నే ఓ పెద్ద మసీదు గురించి కబ్జా చేసుకున్నటువంటి వ్యక్తి, అక్కడ ఓ వ్యక్తి కబ్జా చేసుకున్నాడు. ఆడో పక్క ఆ షాపులన్నీ అమ్ముకుంటున్నాడు, తింటున్నాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి, పోట్లాడుతూ ఉన్నారు మా లీడర్లంతా కూడా. ఇంకో పక్కన ఈ మసీదు గురించి ఈ రకమైన, అంటే ఈ ఊర్లో ప్రార్థనా స్థలాలని పవిత్రంగా ఉంచాల్సింది పోయి, ప్రార్థనా స్థలాలని గౌరవంగా చూసుకోవాల్సింది పోయి, అది రౌడీలకి గూండాలకు అడ్డాగా మారుస్తారా?